హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ధనియాల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ధనియాలు, కొంచెం పావు కప్పు జీలకర్ర, అలాగే ఒక పసుపు కొమ్ము తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ ముద్దలా చేసి అది కూడా వేసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఇది పక్కన పెట్టుకొని ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి పులుసులో వేసుకోవటానికి. దీన్ని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా వేగేటప్పుడే 2 ఎండుమిర్చి, కరివేపాకు కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా, శనగపప్పు, ఈ 4 కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఎర్రగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పేస్టు, అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించాలి. మళ్ళీ తర్వాత స్లిమ్లో పెట్టుకొని కనీసం ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించాలి. ఇదే టైంలోనే కొంచెం సాల్ట్ కూడా జల్లుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుపుని వేసి కొంచెం గ్లాస్ నీరు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం, అలాగే పులుపు అడ్జస్ట్ చేసుకొని హై రైజ్లో పెట్టి బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడికేటప్పుడే ఉప్పు, కారం చూసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ధనియాల పులుసు రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే దీంతో సైడ్ డిష్గా అప్పడాలు కూడా కాల్చి ఆయిల్ రాసి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ ధనియాలు అనేవి మనకి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. చాలా మంచిది కూడా హెల్త్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల కాలేయ పనితీరుకు సహాయపడుతుంది, రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, పెరగకుండా కూడా చేస్తుంది, జీర్ణక్రియను పెంపొందిస్తుంది, చర్మ వ్యాధులు కూడా మందులా పనిచేస్తాయి. డైలీ నైట్ టైం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలని వాటర్లో నానబెట్టి మార్నింగే తాగితే చాలా మంచిది. అంతేకాని ఎక్కువగా తీసుకోకండి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. నా రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పు నాన్న. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు. సబ్స్క్రైబ్, షేర్, లైక్.